హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ. వెల్కమ్ బ్యాక్ టు నాన్ స్టాప్ కుకింగ్ తెలుగు ఛానల్. ఈరోజు మన రెసిపీ గోంగూర చికెన్ బిర్యానీ. ఇప్పుడు బయట ఉండే క్లైమేట్లో ఈ వేడివేడి గోంగూర చికెన్ బిర్యానీ వేడివేడిగా తిన్నారంటే ఎంత టేస్టీగా ఉంటుందో మాటల్లో చెప్పలేం. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ గోంగూర చికెన్ బిర్యానీ చేసుకోవడానికి మనం ముందుగా 1 కేజీ చికెన్ తీసుకున్నాం. ఈ చికెన్ని 2-3 సార్లు బాగా వాష్ చేయండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, సాల్ట్ మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇప్పుడు ఇందులో ఆయిల్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఈ చికెన్కి ఈ కారం మొత్తం అంతా బాగా పట్టేలా బాగా కలపండి. ఇలా కలిపి దీన్ని మనం 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. దీనివల్ల చికెన్ పీస్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు బిర్యానీలో మసాలా కోసం మనం ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకుందాం. ఈ మిక్సీ జార్లో ధనియాలు 2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, గసగసాలు 1/2 టేబుల్ స్పూన్, యాలకులు 4, లవంగ 5, దాల్చిన చెక్క 1, మిరియాలు 1/2 స్పూన్, స్టార్ అనాస 1, జీడిపప్పు 8 నుంచి 10 వేసుకొని మిక్సీలో పెట్టి ఫైన్గా పౌడర్ చేయండి. దీనిని ఒక ప్లేట్లో తీసుకోండి. ఇక్కడ మనం గోంగూర పెద్ద కట్టలు 3 తీసుకోవాలి. వీటిని బాగా ఒలిచి శుభ్రంగా క్లీన్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ వేయండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఈ క్లీన్ చేసిన గోంగూరని ఈ ప్యాన్లో వేసుకోండి. ఇలా గోంగూర మొత్తం వేసుకొని ఒకసారి మీరు గరిటతో కలపండి. ఇలా ఈ గోంగూర అంతటిని ఒకసారి బాగా కలిపిన తర్వాత మనం ఇక్కడ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ గోంగూర సాఫ్ట్ అయ్యే వరకు దీన్ని బాగా ఉడికించండి. ఇలా ఈ గోంగూరలో వచ్చే వాటర్ ద్వారా ఈ గోంగూర బాగా సాఫ్ట్గా ఉడికిపోతుంది. ఇలా ఈ గోంగూర బాగా సాఫ్ట్గా అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఇది బాగా చల్లారాక మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇక్కడ మనం కేజీ చికెన్ తీసుకుంటున్నాం కాబట్టి రైస్ క్వాంటిటీ కూడా ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ నేను పెద్ద గ్లాస్తో 2 గ్లాసెస్ రైస్ వేస్తున్నాను. ఈ రైస్ని బాగా కడిగి 1/2 అవర్ ముందు నానబెట్టండి. మనం ముందుగా చేసిన గోంగూరని ఇలా మిక్సీ జార్లో తీసుకొని బాగా మెత్తగా పేస్ట్లా చేసుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్లో జీడిపప్పు 6 నుంచి 8, బిర్యానీ ఆకు 2, షాజీరా 1 టేబుల్ స్పూన్, స్టార్ అనాస 1, లవంగ 5, దాల్చిన చెక్క చిన్నవి 2, యాలకులు 4, బిర్యానీ పువ్వు చిన్నది ఫ్లేవర్ కోసం తీసుకోండి. ఇప్పుడు ఒక వెడల్పటి ప్యాన్ వేసుకోండి. ఇందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి అలాగే 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఈ హోల్ గరం మసాలాని ఇందులో వేసుకోండి. వీటిని కొంచెం ఫ్రై చేయండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మీడియం సైజ్ ఆనియన్ 2 పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఇందులో పచ్చిమిర్చి ఒక 5 నుంచి 6 పొడుగ్గా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు వీటిని కొంచెం ఫ్రై చేయండి. ఇక్కడ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఆనియన్స్ని కొంచెం ఫ్రై చేయండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఇలా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేయండి. ఇలా ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ని ఇందులో వేసుకోవాలి. ఈ చికెన్ అంతా వేసుకొని ఇప్పుడు మీడియం సైజ్ టమాటా 1 కట్ చేసుకోవాలి. ఈ టమాటాను కూడా ఈ చికెన్లో వేసుకోవాలి. ఈ చికెన్ టమాటా మొత్తం బాగా కలిసేలా కలపండి. ఇక్కడ మనం ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్పై మూత పెట్టుకోండి. ఇలా మనం 10 to 15 మినిట్స్ దీన్ని బాగా కుక్ చేయాలి.
ఇలా చికెన్పై మూత తీసి మధ్య మధ్యలో మీరు చికెన్ని కలుపుతూ ఉండాలి. ఇలా చికెన్లో వచ్చే వాటర్ వల్ల ఈ చికెన్ 50-60% ఉడికిపోతుంది. ఇప్పుడు ఈ చికెన్ని మళ్ళీ కలిపి దీనిపైన మూత పెట్టుకోండి. ఇలా మీరు 10-15 మినిట్స్ ఈ చికెన్ని బాగా కుక్ చేయండి. ఇప్పుడు 15 మినిట్స్ తర్వాత మనం ముందుగా చేసిన మసాలా పౌడర్ని ఈ చికెన్లో వేసుకోవాలి. ఇలా ఈ చికెన్ మొత్తం బాగా కలిసేలా కలపండి. ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా దీనిపైన మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉంచండి. దీని తర్వాత మీరు మూత తీసి మళ్ళీ ఒకసారి కలపండి. ఇప్పుడు మనం ముందుగా చేసిన గోంగూర పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఇలా ఈ గోంగూర పేస్ట్ మొత్తాన్ని ఈ చికెన్లో వేసుకోండి. ఈ చికెన్ గోంగూర అంతా బాగా కలిసేలా కలపండి. ఈ గోంగూర చికెన్ బాగా కలిసేలా కలపండి. ఇలా ఇక్కడ ఆయిల్ తేలేలా ఈ గోంగూర చికెన్ బాగా మనం ఫ్రై చేయాలి. ఈ గోంగూర వేసాక మనం 2 మినిట్స్ ఉంచాలి. ఈ చికెన్ అంతా బాగా కలిపిన తర్వాత మనం ఇందులో బాస్మతి రైస్ నానబెట్టినవి వేసుకోవాలి. ఇలా ఈ రైస్ గోంగూర చికెన్ మొత్తం కలిసేలా బాగా కలపండి. ఇక్కడ మనం బాస్మతి రైస్ తీసుకుంటున్నాం కాబట్టి 2 గ్లాసెస్ రైస్కి 3.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఒకవేళ మీరు నార్మల్ రైస్తో చేసేటట్టయితే 2 గ్లాసెస్ రైస్కి 4 గ్లాసెస్ వాటర్ని వేసుకోండి. ఇలా ఈ వాటర్ రైస్ అంతా బాగా కలిసేలా కలపండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇందులో ఉప్పు కారం కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఏదైనా తగ్గితే ఇప్పుడు మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు సాల్ట్ కొంచెం తగ్గింది, అందుకే నేను వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ రైస్ అంతా ఒకసారి కలిపి దీనిపైన మూత పెట్టుకోండి. ఇక్కడ మనం మీడియం ఫ్లేమ్లో ఈ బిర్యానీని 10 మినిట్స్ ఉంచుకోవాలి. 10 మినిట్స్ అయిన తర్వాత ఒకసారి మూత తీసి ఈ రైస్ అంతటిని బాగా కలపండి. ఇలా రైస్ మొత్తం కలిపిన తర్వాత ఇలా వాటర్ కొంచెం తగ్గిన తర్వాత మీరు దీనిపైన మూత పెట్టుకోండి. ఇప్పుడు ఏదైనా ఒక బరువుని ఈ రైస్ పైన పెట్టండి. ఇలా మీరు లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉంచండి. 10 మినిట్స్ తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు 20 మినిట్స్ తర్వాత మీరు మన గోంగూర చికెన్ బిర్యానీపై మూత తీసి బాగా కలిపి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. చూసారు కదండి, గోంగూర చికెన్ బిర్యానీ ఎంత ఈజీగా ఎంత టేస్టీగా ఎలా తయారు చేసుకోవచ్చో. ఈ వేడివేడి గోంగూర చికెన్ బిర్యానీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మన వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పటి వరకు ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.